హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాయత్రీదేవి స్పెషల్ బొంబాయి చట్నీ. ఇడ్లీలో తినచ్చు, దోశలో తినచ్చు. ఎలా చేస్తారంటే, 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 1/2 లీటర్ నీళ్ల మజ్జిగ. ఎలా చేస్తారంటే చూపిస్తాను ఇప్పుడు, చూడండి. మజ్జిగలో శనగపిండి వేసేయండి, కలిపేయండి. చేతితో అయినా కలపచ్చు, స్పూన్తో అయినా కలపచ్చు. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, జీలకర్ర కూడా వేసేయండి, కరివేపాకు కూడా వేసేయండి. రెండు నిమిషాలు కలపండి, చాలు, ఇంకేం అవసరం లేదు. ఫ్రెండ్స్, ముందుగా బాండీ పెట్టండి స్టవ్ మీద. 2 స్పూన్లు నూనె వేయండి, కొంచెం ఆవాలు వేసేయండి, 3 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇంకా ఏమీ వేయకూడదు తాలింపులో. ఒక్క సెకండ్లో తాలింపు వేగుతుంది. ఇంకా ఈ మజ్జిగ కలిపాం కదా, పిండి, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపిన మజ్జిగ ఉన్నాయి. ఈ మజ్జిగ ఇందులో వేసేయండి. గరిటతో 2 నిమిషాలు అలా తిప్పుతూనే ఉండండి. 3 నిమిషాలు ఉంటే చాలు. 3 నిమిషాలు ఉంటే చట్నీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చట్నీని, బొంబాయి చట్నీ. ఇలా తిప్పుతూ ఉండండి. 3 నిమిషాల్లో మీకు చట్నీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసేయండి. ఫ్రెండ్స్, చట్నీ ఇంకా బౌల్లో వేసేసుకోండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత తినండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బొంబాయి చట్నీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. మజ్జిగ, జీలకర్ర, కరివేపాకు అన్నీ పడతాయి, మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్, మీరు చేసి తిని ఆనందించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.